హాయ్ నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే చాలా డెలికేట్ లాకెట్, ప్లెయిన్గా ఉండింది ఇంతకుముందు. జస్ట్ ఇక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చేసి జస్ట్ సింపుల్గా ఉంది. ఒక రింగ్ ఇట్లా రౌండ్గా వచ్చేసి చిన్న లాకెట్ అనమాట. వీళ్ళు ఏంటంటే చైన్లోకి వేసుకున్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ లాకెట్కి సింపుల్గా ఇలా ఇచ్చేసుకొని చిన్న చిన్నగా నవరత్నాలు పెట్టేసాం. సింపుల్గా లాకెట్కి ఇప్పుడు మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇలా పెట్టామన్నమాట నవరత్నాలు. ఇది జస్ట్ ఇట్లా పెట్టేసుకొని నవరత్నాలు ఇచ్చేసాం. నవరత్నాలు ఇచ్చేసి కింద పగడాలు ఇచ్చేసాను. పగడాలు ఇచ్చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఇది ఉట్టిగా సన్న చిన్న లాకెట్ కదా, చైన్లోకే వాడేవాళ్ళు అనమాట. అది ఇప్పుడు కాకుండా ఏం చేసామంటే ఇప్పుడు ఇట్లా తీసేసుకొని మనం వాడుకోవచ్చు కదా. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు ఇది ఈ చిన్నవి లింకుల్లాగా పెట్టేసుకొని వాటికి రౌండ్గా ఇవి ఫ్రేమ్స్ ఇచ్చేసి నవరత్న పెట్టేసి కింద కూడా ముత్యము ఏంటంటే కూరలు ఇచ్చాను. మరి అంతా నవరత్న ఎందుకని ముత్యము కూరలు ఇచ్చేసాను కింద. ఇప్పుడు పెండెంట్ పెద్దదైంది. అంతకు చిన్న పెండెంట్ ఇప్పుడు బాగా పెద్దదైంది, లైట్ వెయిట్. మళ్ళీ దీనికి బ్యాక్ సైడ్ స్క్రూ ఇచ్చేసాను, మార్చుకోవచ్చు కాబట్టి దేనికైనా. ఈ పైన అంతకుముందు ఇక్కడ ఒకటి చిన్న రింగ్ ఉంది, ఆ రింగ్ తీసేసి ఇప్పుడు మొత్తం స్క్రూ ఇచ్చేసాను. మొత్తం టోటల్గా దీని లుక్కే మారిపోయింది. పాత పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చిన్నగా లైట్ వెయిట్లోనే మనకి ఇంత డిఫరెన్స్ వేరియేషన్ చూపించచ్చు. మీ దగ్గర కూడా దగ్గర ఇలాంటి చిన్న లాకెట్స్ ఉండి వాడడం లేదు, మరీ చిన్నగా ఉన్నాయి అనుకుంటే అవి కొంచెం పెద్దవి చేసుకోవచ్చు. ఇలా ఏదైనా బ్యాక్ స్క్రూ ఇచ్చేసుకోవచ్చు. వద్దు స్క్రూకి లేదు అన్నా కూడా చిన్న బంప్ లాగా ఇచ్చేసుకోవడం మన బీడ్స్కి. ఇప్పుడు ఇదేంటంటే నల్ల పూసలకి వాడుకోవచ్చు, ముత్యాలు దానికి వాడుకోవచ్చు. నేను అందుకే ఈ పగడము ముత్యంది కూడా ఒకటి చేశాను, దానికి కూడా పెట్టి చూపిస్తుంది అనమాట. ఇట్లా మన ఇష్టం దేనికైనా సరే. సింపుల్గా ఇప్పుడు ఇది వేరే చైన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మన దగ్గర పాత ఆల్రెడీ చేసి ఉన్నా కూడా నవరత్నాలు ఏవైనా పర్లేదు, దేనికైనా ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసేసుకోవచ్చు. అందుకని ఏంటంటే వాడని ఇలాంటివి ఉన్నాయన్నీ తీసుకొచ్చారంటే ఒకేసారి వీళ్ళు చాలా ఉన్నాయి. 2-3 లాకెట్స్ తెచ్చారు, వేరే కమ్మలు అన్నీ తెచ్చారు, అవన్నీ చేశాను. ఇది ఇప్పుడు లాస్ట్లో ఉందన్నమాట వీళ్ళవి. ఇంకా కొన్ని అవుతున్నాయి, అన్నీ అప్లోడ్ చేస్తాను, చూస్తుండండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర ముత్యాలు సపరేట్ ఉన్నాయి, లాకెట్, ఈ కమ్మలు కూడా సింపుల్గా చిన్నగా ఉన్నాయి అనమాట. అంటే ఏంటంటే ఏం లేవు వీటికి, ఇలాగ సింపుల్గా ప్లెయిన్ స్టడ్. ఇది స్టడ్కి ఏం చేసామంటే ఇప్పుడు రింగ్స్ పెట్టేసుకొని యాక్చువల్లీ ఇది ఫ్రేమ్ లాగా ఇలా ఉండి దీనికి ముత్యాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేం. ఫ్రంట్ సైడ్ అయితే ఈ కింద ఇలా ముత్యాలు ఉండి స్టడ్ ఉన్నాయి అనమాట, ఏం చేయలేము. అందుకని బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్రేమ్ ఉన్నింది, ఆ ఫ్రేమ్కి నేను రింగ్స్ పెట్టేసుకున్నాను. రింగ్స్ పెట్టేసుకొని 3 రింగ్స్ పెట్టేసుకొని అటు ఇటు ముత్యం ఇచ్చేసి వాళ్ళు బుట్ట కావాలన్నారు, బుట్ట పెట్టాను అనమాట. ఇప్పుడు కింద బుట్టకు కూడా లైట్గా వీళ్ళవి ఏంటంటే ముత్యాలు ఉన్నాయి కాబట్టి అదే ముత్యాలలాగా వైట్ వేసేసుకొని స్వరోస్కి బుట్ట చేసేసి సింపుల్గా లైట్ వెయిట్లో ఇప్పుడు ఇట్లా కమ్మలకి చేసి ఇచ్చాను. అట్లాగే లాకెట్ కూడా ఏంటంటే ఈ లాకెట్ కూడా ప్లెయిన్ లాకెటే అనమాట, అంతకుముందు ఏం లేదు, జస్ట్ ఇలా ఉన్నాయి. అంతకుముందు పాతి అన్నీ ఇలా ఉండేవి. దీనికి కూడా నేను బ్యాక్ సైడ్ ఇలా ఫ్రేమ్ ఉంది కాబట్టి ఆ ఫ్రేమ్కి పెట్టించుకోగలిగాను. ఇట్లా ఫ్రేమ్ లేదనుకోండి పెట్టలేమన్నమాట, ఎందుకంటే ముత్యానికి మళ్ళీ గోల్డ్ అంటుకోదు. అందుకని ఇదేంటంటే ఫ్రేమ్ ఉంది కాబట్టి ఆ ఫ్రేమ్కి రింగ్స్ పెట్టించేసుకొని ఆ రింగ్స్కి ఇప్పుడు సేమ్ ఇట్లాగే ముత్యాలు అవన్నీ ఇచ్చేసాను అనమాట. అట్లాగే మన దగ్గర ఏదైనా ఉన్నాయి ఇలాంటివి చూసి మ్యాచ్ చేసుకోవచ్చు. కొన్నిటికి ఫ్రేమ్ లేదంటే వెనకాల మాత్రం అప్పుడు ఏం పెట్టలేము, గ్రిప్ ఉండదు కాబట్టి. అందుకని ఫ్రేమ్ ఉందనుకోండి అట్లా తీసుకొస్తే చెప్తాను, ఫ్రేమ్ ఉండి అలా చేసుకోగలిగితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వాళ్ళ ముత్యాలు ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఇప్పుడు ఇలా ఒక నెక్ పీస్ లాగా చేసి మొత్తం 3 పీస్ సెట్ అయింది. మరి సింపుల్గా లేకుండా లాకెట్ ప్లెయిన్గా ఇవి లేకుండా బాగున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏంటంటే మల్టీ కలర్ స్టోన్ నక్లీస్ ఒక కస్టమర్ దగ్గర ఉందండి. దానికి ఇట్లా పెండెంట్ ఉండిందనమాట ఇంతకుముందు. ఇలా సింపుల్గా చిన్న పెండెంట్ ఉండి చిన్నగా ఉండేది నక్లీస్. కమ్మలు కూడా ఉన్నాయి, ఇవి అవుతున్నాయి కమ్మలు. నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి. కమ్మలు అది కొంచెం పాలిష్లో ఉన్నాయి అనమాట. ఇది చూపిద్దామని చూపిస్తున్నాను. సింపుల్గా ఇలాగ లాకెట్ ఉండింది, ఆ లాకెట్ తీసేసి ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ అన్ని మల్టీ కలర్ బొట్టుమాలలు పెట్టించేసాను. ఆ వీడియోలో చూసి ఇవే కావాలన్నారు, మల్టీ కలర్ బొట్టుమాలలు పెట్టించేసాను. కమ్మలు ఏం చేసామంటే కమ్మలు నేను వీడియో పెడతాను. కమ్మలు కూడా 2 స్ప్లిట్ చేసి ఒకదానికి ముత్యం వేసాము, ఒకదానికి ఇలా ఫ్లిప్ చేసుకొని కమ్మ కూడా ఇలా ఫ్లిప్ చేశాను. చేసేసి కింద సేమ్ ఇదే సైజు బొట్టుమాలు ఇచ్చాను. కొంచెం చిన్న దీనికన్నా బొట్టుమాలు ఇచ్చేసాను అనమాట. అవి అవుతున్నాయి, ఫోటో పెట్టేస్తాను చూడండి. ఇది కూడా మల్టీ కలర్ కాబట్టి ఇక్కడ కూడా మల్టీ కలర్ బొట్టుమాలలో ఇచ్చేసాను. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాతది లాకెట్ ఉందన్నమాట, ప్లెయిన్ లాకెట్. ఇది ఏం లేదు అంతకుముందు ఉట్టిగా దుబాయ్ లాకెట్స్ అనుకుంటా, ప్లెయిన్గా ఇలా ట్రీ లాగా ఉండి ఇది కూడా చైన్లోకి వేసుకుంటున్నారు. దానికి ఏం చేసామంటే మరీ అట్లా ఉంటే బాగాలేదు కదా, ఇలా జాలీగా వేసుకోవడానికి లేదు. అందుకని ఏం చేసామంటే వైట్ స్టోన్స్ చిన్నవి మొత్తం ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా వైట్ స్టోన్స్ చిన్నవి ఇచ్చేసి లూప్స్ పెట్టేసుకొని ముత్యాలు కావాలన్నారు, అందుకని ముత్యాలు వేసేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ బ్యాక్ స్క్రూ వల్ల వాళ్ళు దేనికైనా మార్చుకోవచ్చు కాబట్టి ఏ బీడ్స్కైనా వేసుకోవచ్చు.
ఇక్కడ ఒక చిన్న రింగ్ ఉండేది, ఆ రింగ్ తీసేసి ఇక్కడ కూడా ఒక వైట్ స్టోన్ పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు బ్యాక్ స్క్రూ ఇచ్చేసాము, వైట్ స్టోన్స్ ఇచ్చేసాను. లేదు కలర్ కావాలంటే మన ఇష్టం, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే వైట్ స్టోనే కావాలి, ఇంకా వేరే కలర్స్ ఏం వద్దన్నారు. బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నవరత్న పెట్టేసుకోవచ్చు, రెడ్ గ్రీన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లెయిన్ కాబట్టి లాకెట్ వాళ్ళు ఏంటంటే వైట్ స్టోన్ ఇచ్చేసి ముత్యాలే కావాలన్నారు, ఇలా చేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి సింపుల్గా ఇలా ముత్యాల చైన్కైనా బాగానే ఉంది, బ్లాక్ బీడ్స్కైనా బాగానే ఉంటుంది. వేరే చైన్స్ మన దగ్గర ఏదైనా మల్టీ కలర్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, దేనికైనా సెట్ అయిపోద్ది. ఇలాగ ఏదైనా వాడనివి మనం అలాగా లైట్ వెయిట్లో మళ్ళీ కొత్తగా చేసుకొని ఇప్పుడు లేటెస్ట్గా ఉంది, గుర్తుపట్టలేదు అనమాట. అంత సింపుల్గా ఉన్నది, చిన్న లాకెట్ లాగా ఉన్నది ఇప్పుడు పెద్దగా అయిపోయింది, అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాతవి బ్లాక్ బుట్టలు ఉన్నాయన్నమాట. చూస్తే అర్థమవుతాయి బ్లాక్ బుట్టలు ఇవి. అంతకుముందు ఉట్టిగా ఇట్లా పెట్టేసుకున్నారంట, సింపుల్గా ఉన్నాయి అని చెప్పేసి, వద్దు నాకు ఇప్పుడు ఇలా చాందిలాగా పెట్టిచ్చేసేమన్నారు. అందుకని బుట్టకి జస్ట్ అంతా చాంద్ సపరేట్గా చేసేసుకొని, బుట్ట కూడా ఏంటంటే సపరేట్గా ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు అలా వద్దు జాయిన్ చేసేమన్నారు. ఈ 2 బుట్టలు కూడా జాయిన్ చేసేసాను. చేసేసి చాంద్ ఒకటి జాయిన్ చేసేసి కింద బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాము. ఏంటంటే బ్లాక్ బీడ్స్ మన దగ్గర మెడలో చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ కమ్మలు వచ్చేటప్పటికి బ్లాక్ బీడ్స్ అందరి దగ్గర ఉండవు అనమాట. అందుకని ఏదైనా కొంచెం 3 లైన్స్ 4 లైన్స్ బంచ్ లాగా వేసుకున్నా కూడా ఈ పెద్దగా ఉంటే కమ్మలు కావాలన్నారు. అందుకని ఇలా చాంద్ పెట్టేసి కొంచెం పెద్దగా చేసి ఇచ్చేసాను. కింద కూడా బ్లాక్ బీడ్స్ గోల్డ్ పాయలే, ముత్యాలు వేస్తామంటే వద్దు గోల్డ్ పాయలే అన్నారు. అందుకని ఏం చేసామంటే గోల్డ్ పాయలు వేసాను అనమాట వీటికి. ఇప్పుడు ఇది బ్లాక్ బీడ్స్, చాంద్, గోల్డ్ పాయిల్ ఇంతవరకు ఇప్పుడు యాడ్ చేశాను. ఇవి 2 వాళ్ళవే ఉన్నవే. కాకపోతే ఏంటంటే సపరేట్గా ఉంటే ఏమవుతుందంటే తిరిగిపోతున్నాయి. కమ్మ కాసేపు కిందకు ఉంటుంది, పైకి ఉంటుంది. అందుకని చెప్పి ఏం చేసామంటే జాయిన్ చేసేసాం 2. ఇప్పుడు మొత్తం ఇది ఒక సెట్ లాగా పెద్దగా బాగుంది. ఇట్లా ఏదైనా చిన్న కమ్మలు కూడా మనం కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇవేంటంటే కస్టమర్ది పాతది రూబీ చిన్న ముక్కలు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా చేశాను. అవి చూసి వీళ్ళు కూడా మళ్ళీ ఇదే తీసుకొచ్చారు. ఇది కూడా ఏంటంటే చిన్న నక్లెస్ యాక్చువల్లీ ఇది. ఆ చిన్న నెక్లెస్కి మళ్ళీ ఇవన్నీ బొట్టుమాలలు ఇచ్చేసి సేమ్ కమ్మలు కూడా కావాలన్నారు. అందుకని కమ్మలు కూడా బొట్టుమాలలు ఇలా సింపుల్గా చిన్నవి చేసేసి, వీళ్ళకి ఏంటంటే ఇది బ్యాక్ చైన్ ఎక్స్టెన్షన్ ఫిష్ హుక్స్ ఇచ్చేసి చేసిచ్చాను. కావాలంటే ఇది వేరే వాటికి కూడా వాడుకోవచ్చు, దీనికి కావాలంటే దీనికే ఉంచుకోవచ్చు. ఇట్లా ఫిష్ హుక్స్ పెట్టేసుకొని మనం దేనికైనా కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఇలా ఒక లెంగ్త్ వాళ్ళకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ చేసి ఇచ్చేసాను. చేసేసి ఇప్పుడు ఇదేంటంటే తనకి ఎంత లెంగ్త్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటారు, వేరే వాటికి కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా సెట్ చేసి ఇచ్చేసాను. సింపుల్గా ఇవి చిన్న సైజు బొట్టుమాలలు అనమాట. ఇది ఈచ్ బొట్టుమాల 800 మిల్లీ అటు ఇటుగా వస్తాయి. ఇది మధ్యలో అది మాత్రం 1 గ్రామ్ చేంజ్, ఇది 1.1 గ్రామ్ అటు ఇటుగా వస్తుంటాయి అనమాట. ఆ బొట్టుమాలలు ఇచ్చేసి కమ్మలు కూడా మధ్యలో ఉన్న సైజుకే ఇచ్చేసాను. ఇప్పుడు మొత్తం ఇది సెట్ అయిపోయింది. బ్యాక్ చైన్కి కూడా ఏం చేశానంటే వాళ్ళకి చిన్న చైన్ ఇది, వాళ్ళ బేబీది అనుకుంటా చిన్నది. అందుకని ఏం చేసామంటే రూబీసే ఇప్పుడు ఇచ్చేసి ఇది ఇట్లా చేంజబుల్ లాగా ఫిష్ హుక్స్ ఇచ్చేసాం. మార్చుకోవచ్చు వేరే వాటికి కూడా దేనికైనా కావాలంటే. ఇలాంటివి ఏదైనా కావాలి అంటే లైట్ వెయిట్వి ఇలాంటివి కావాలంటే బిందు జ్యువెలర్స్ కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ కూడా చేయండి, అందరికీ వెళ్తూ ఉంటాయి మెసేజెస్ వెళ్తే. ఇంకా ఏంటంటే ఎలాగ డిఫరెంట్గా చేస్తానో అందరికీ తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.